నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నా. మనం ఈ మధ్య బాగా దడ పుట్టిస్తున్న టాపిక్ ఏంటంటే గవద బిళ్ళలు. మనకి చాలామందికి ఇక్కడ వాపులు వచ్చి చాలామంది ఈ మధ్య కేసెస్ బాగా పెరగడం అన్నది జరిగింది. సో నేను ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఇది ఎందువల్ల వస్తుంది? యాక్చువల్లీ దీనికి మనం చిన్నప్పుడే వ్యాక్సిన్స్ తీసుకొని ఉంటాం ఆల్రెడీ. అంటే ఇవి రాకుండా మనం వ్యాక్సిన్స్ తీసుకుంటాం. అయినప్పటికీ ఇప్పుడు బాగా మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. ఇవి మెయిన్గా ఈ గవద బిళ్ళలు మెయిన్గా వచ్చేది చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ గవద బిళ్ళల్ని మనం ఎక్యూట్ పారటైటిస్ అంటాం, అంటే డాక్టర్స్ ఎక్యూట్ పారటైటిస్ అంటాం, ఇంగ్లీష్లో మంప్స్ అని కూడా అంటాం. ఇది ఒక వైరస్ వల్ల వస్తుందండి. లైక్ ఇప్పుడు చికెన్ పాక్స్, అమ్మోరు ఉంది కదా, సేమ్ ఇది కూడా ఒక వైరస్, పారామిక్సో వైరస్ అని, దానివల్ల ఇది వస్తుందన్నమాట. ఈ గవద బిళ్ళలు అనేవి 16 నుంచి 18 రోజుల తర్వాత ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎక్కువగా పిల్లల్లో కనబడుతుంది. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే మనం వ్యాక్సిన్ తీసుకున్న పెద్దవాళ్ళలో కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా కనబడుతుంది, బికాజ్ ఈ క్లైమాటిక్ చేంజెస్ వల్ల. ఇంకొకటి, ఈ గవద బిళ్ళలు అనేవి మామూలుగా చలికాలం, వర్షాకాలం కాదండి, ఎండాకాలం ఎక్కువ ఉంటాయి. సమ్మర్లో లైక్ ఇప్పుడు అమ్మోరు ఉందనుకోండి, చికెన్ పాక్స్, అది కూడా సమ్మర్లోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ గవద బిళ్ళలు కూడా సమ్మర్లోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. పిల్లలే కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ గవద బిళ్ళల వల్ల. ఇది మామూలుగా 2 వ్యాక్సినేషన్స్ తీసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ. కాకపోతే మన పాస్ట్లో చాలా మట్టుకి వ్యాక్సిన్స్ మిస్ అవ్వడం వల్ల కూడా రావడానికి చాలా మట్టుకు కారణాలు అవుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది 15 నెలలకు ఒక వ్యాక్సిన్, 5 to 6 years మధ్యలో ఇంకో వ్యాక్సిన్, కరెక్ట్గా 2 MMR వ్యాక్సిన్స్ అని ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ అన్నవి ముందు మనం తీసుకోవాలి. 15 నెలలు 5 నుంచి 6 సంవత్సరాల మధ్యలో 2 MMR వ్యాక్సిన్స్ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో లైఫ్లో వచ్చే అవకాశాలు ఉండవు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోని లేదా వాళ్ళు సరిగా ఫాలోఅప్ చేయకపోవడం వల్ల కావచ్చు, లేదా ఒక వ్యాక్సిన్ తీసుకొని ఇంకోసారి తీసుకోకపోవడం వల్ల ఇది ఇప్పుడు ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది గవద బిళ్ళలు, మంప్స్ అనే ప్రాబ్లం. దీని యొక్క లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. లక్షణాలు అంటే మెయిన్గా ఉండేది జ్వరం, దగ్గు, లేదా గొంతులో నొప్పి, లేదా ఇక్కడ వాపులు, అంటే ఈ పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటాయి కదండి, ఇక్కడ వాపులు ఉండడం కానీ, లేదా గొంతు నొప్పి, బాగా గొంతు ఫ్లూ సిమ్టమ్స్, జనరల్ ఫ్లూ సిమ్టమ్స్, ఈ జ్వరం ఇవన్నీ ఎలా ఉంటాయి, ఆ ఫ్లూ సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకోటి బాగా అతిగా నీరసంగా ఉండడం, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా దానిలో సిమ్టమ్స్ ఉంటున్నాయి అన్నమాట. ఈ గవద బిళ్ళలు అనేవి మినిమం తగ్గడానికి అట్లీస్ట్ 2 వారాలు పడుతుందండి. అంటే ఒకసారి వచ్చాక 2 వారాలైనా పడుతుంది. అండ్ ఆల్సో ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా అంటే మనకి తుమ్ముల ద్వారా కానీ, దగ్గడం వల్ల కానీ, లేదా మనం ఒకటే ప్లేట్లు, ఇప్పుడు ఇంట్లో ఉంటాం, మన పిల్లలకి వచ్చింది వాళ్ళ ప్లేట్లోనే మనం తినడం, లేదా మనకు వచ్చాక మన ప్లేట్లో పిల్లల్ని పెట్టడం, ఇలా అనమాట. చాలా స్ప్రెడ్గా, ఇది ఎయిర్ బోర్న్, అంటే గాలిలో సోకే డిసీజ్ కాబట్టి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చే సమ్మర్లో ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. దీనికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం? ట్రీట్మెంట్ అనేది దీనికి పర్ఫెక్ట్గా లేదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే సిమ్టమ్స్ బట్టి ఇస్తాం. లైక్ జలుబు, దగ్గు, ఇప్పుడు జ్వరం ఉందనుకోండి, డోలో ట్యాబ్లెట్, లేదా ఎజిథ్రోమైసిన్ యాంటీబయాటిక్స్, బ్రూఫెన్, వాపు తగ్గడానికి బ్రూఫెన్ కానీ, ఇలాంటి ట్యాబ్లెట్స్ పెట్టుకుంటూ ఉంటాము. కాకపోతే మన వ్యాధి నిరోధక శక్తి పెరిగేటట్టు మనం చూసుకోవాలంటే మంచి ఫుడ్స్, వేడివేడిగా ఫుడ్స్ తీసుకోవడం, నాన్ వెజ్ ఇవి తీసుకోకూడదు. ఇది వచ్చేటప్పుడు మినిమం ఒక 1 week వరకు నాన్ వెజ్ తీసుకోకూడదు. ఎందుకంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ప్యాన్క్రియాటైటిస్ అంటాం, ప్యాన్క్రియాస్ కూడా వాపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్ ఒక 1 week వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. ఇంకోటి, ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి. స్కూల్కి పంపించకూడదు పిల్లలకి. మినిమం ఒక 8 days to 10 days స్కూల్కి అనేది పంపించద్దు. లైట్ ఫుడ్స్, ఆయిల్ తగ్గించుకునే ఫుడ్స్, ఆయిల్ కంప్లీట్ అవాయిడ్ చేయడం మంచిది. ఫ్రూట్స్ కూడా కొన్ని గ్రేప్స్, పుల్లని ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటే మనకి ఇది ఆటోమేటిక్గా అందరిలో తగ్గిపోతుంది. కానీ ఈ గవద బిళ్ళలు, ఈ మంప్స్ అనేది చాలా రేర్గా, అంటే ఒక 2 to 3% మనకి తగ్గాక కూడా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఆ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో
అవి చాలా డేంజరస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మెనింజైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బ్రెయిన్ స్వెల్లింగ్ రావడం నెంబర్ 1. అది చాలా డేంజర్. ఫిట్స్ లాంటివి ఇలాంటివి వచ్చి మనకి తెలుస్తుంది అనమాట. మనం సరిగా ఆ ఫీవర్ కానీ ఆ వైరస్ కానీ కంట్రోల్ చేయకపోతే బ్రెయిన్ స్వెల్లింగ్ కానీ ప్యాన్క్రియాటైటిస్ అంటాం. ప్యాన్క్రియాస్ అనే గ్రంథి మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసే గ్రంథి అది వాపు చెందడం, దానివల్ల సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా కొంతమందిలో ఏమవుతుందంటే ఆర్చైటిస్ అంటాం. ఆర్చైటిస్ అంటే టెస్టిస్ ఉంటాయి కదండి కింద, ఆ టెస్టిస్ అనేవి ఎర్రగా వచ్చి వాపు చెందుతుంది. దానివల్ల ఫ్యూచర్లో మనం పెద్ద అయ్యాక కూడా ఆ వాపు చెందడం వల్ల ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టడానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది కూడా మనం చూసుకోవాలి. మామూలుగా ఈ ఆర్చైటిస్ అనేది తగ్గిన 7 రోజుల తర్వాత వచ్చే అవకాశాలు చాలామంది ఉంటాయి. మెయిన్గా పెద్దవాళ్ళు వెరీ కామన్, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి లేడీస్లో కూడా, మేల్లో అయితే ఆర్చైటిస్ అంటే టెస్టిస్ వాపు, ఫీమేల్లో కూడా ఓవరీస్ వాపు వచ్చి పిల్లలు పుట్టకుండా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఏమీ కనిపించవు, మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే తర్వాత ఏమైనా వచ్చే కాంప్లికేషన్స్ అనమాట. సో కొంచెం మనం చేతులు కడుక్కోవడం, కొంచెం సెపరేట్గా రూమ్లో ఉండడం, కొన్ని రకమైన జాగ్రత్తల వల్ల వేరే వాళ్ళకి రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.